హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ మనసా సాయి కుమార్. ఇవాళ బిగ్ బాస్ సీజన్ 10 అగ్ని పరీక్ష రివ్యూ అనమాట. ఇంకా నిన్నటితో అయితే అది సెలెక్షన్ ప్రాసెస్ అయితే అయిపోయింది. యాక్చువల్గా ఐఎమ్ సారీ, నిన్న పెట్టిన రివ్యూలో ఒక లాస్ట్ క్లిప్ అనేది డిలీట్ అయిపోయింది అనమాట. నేను తర్వాత చూసుకున్నాను. చాలా ఇన్ఫర్మేషన్ అందులో ఉండే, అది పోయింది. షార్ట్ కట్లో పెట్టి చెప్పేశాను అనమాట. మంచిర్యాల నుంచి వచ్చిన ప్రియాంక అది ఆడిషన్ అయిపోయిన తర్వాతకి తనే లాస్ట్ కంటెస్టెంట్ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జడ్జెస్ వస్తారు. జడ్జెస్ వచ్చి ఇప్పుడు హోల్డ్లో మొత్తం 24 మెంబర్స్ ఉంటారు. టాప్ 15కి 3 మెంబర్సే సెలెక్ట్ అయి ఉంటారు. చరణ్ అండ్ మన రాజకుమారి గారు అండ్ మిథిలేష్, ఈ 3 మెంబర్స్ టాప్ 15కి వెళ్ళారు. మిగతా వాళ్ళంతా 24 మెంబర్స్ హోల్డ్లో ఉన్నారు. ఆ 24 మెంబర్స్లో కూడా వాళ్ళందరినీ స్టేజ్ పైకి పిలిచి కొంతమందిని ఏమంటారు, వాళ్ళు ఎవరినైతే తీసేయాలనుకుంటున్నారో వాళ్ళందరినీ ఒక స్టెప్ ముందుకు ఏమంటారు అనమాట. అందులో ఐశ్వర్య సేమ్ ఒకతను డాక్టర్ గెటప్లో వచ్చి మనకి తన గురించి చూపిలేదు. షార్ట్గా 1-2 minutes ఇట్లా ఇచ్చారనమాట. అట్లా ఒక 8 మెంబర్స్ వరకు వాళ్ళు రిమూవ్ చేశారనమాట. ఇప్పుడు వాళ్ళకి ఒక మంచి హోప్ ఇచ్చి, మీరు టాప్ 15లో ఉండబోతున్నారని చెప్పేసి హోప్ ఇచ్చి, అందులో కూడా మంచి కంటెస్టెంట్లు ఉన్నారు. మంచి టాలెంట్తో ఏమంటారు ప్రూవ్ చేసుకునే వాళ్ళని కూడా తీసేశారనమాట. అది కొంచెం బ్యాడ్గానే అనిపించింది, సాడ్ అని అనిపించింది. కానీ ఇంకా అది పార్ట్ ఆఫ్ ది గేమ్ కాబట్టి మనం ఏం చేయలేం. చాలామంది వీడియోస్ చేస్తున్నారు, ఇది అన్యాయం అది ఇది అని చెప్పేసి. మనం ఏం చేయలేము అసలు. కాకపోతే క్వశ్చన్ చేసాం అంత తప్ప, దానివల్ల మారేది ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎపిసోడ్ అంతా అయిపోయింది కాబట్టి వీ కాంట్ డూ ఎనీథింగ్ అనమాట. ఇంకా డైరెక్ట్ ఇవాళ ఎపిసోడ్కి వచ్చేసి ఇవాళ డేర్ అండ్ డై అనమాట. 2 మెంబర్స్ వరకు వచ్చారనమాట కంటెస్టెంట్స్. అయితే వాళ్ళందరినీ పిలిపించేసి ఇవాళ మీరు అతి తెలివి ఏం చేయొద్దు, మీరు మీలాగానే ఉండండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పేసి ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఏమి ఇస్తారంటే, ఇంకా శ్రీముఖి గారు ఏమంటారంటే రేవో తేల్చుకోవాల్సిందే, ఇప్పుడు అలా ఆడాలి టాస్క్లు అనేసి అని చెప్తారనమాట. ఇంకా ఫస్ట్ వాళ్ళకి ఇచ్చే డేర్ ఏంటంటే, ఒక 7 days నుంచి వెళ్ళి వెజిటేబుల్స్ ఖరాబ్ అయ్యి కుళ్ళబెట్టి కుళ్ళి ఉన్న వెజిటేబుల్స్ అనమాట. అవన్నీ మనకు ఒక సెటప్ ఇచ్చారు. అవేంటంటే ఒక ఇట్లా హోల్ లాగా ఇచ్చేసి అందులో మన హెడ్ మాత్రమే పెట్టాలి. వాళ్ళకి కాస్ట్యూమ్స్ అవన్నీ ఇస్తారనమాట. ఇంకా పైన ఇట్లా గ్లాస్ లాగా పెడతారు. దాంట్లో వెజిటేబుల్స్ వేస్తూ ఉంటారు. అది చాలా బ్యాడ్ స్మెల్ అనమాట. ఇప్పుడు కుళ్ళిపోయిన వెజిటేబుల్స్ అంటే ఎలా వస్తాయి, చాలా ఫంగస్ వైరస్ అవన్నీ ఉంటాయి అనమాట దాంట్లో. అవన్నీ వేస్తూ ఉంటారు. అది వేర్ చేసి తర్వాతకి అది వాళ్ళు స్టాప్ అనేంత వరకు అది చేస్తూనే ఉండాలి. స్టాప్ అయిన చేసుకుంటూనే ఇంకా మళ్ళీ వాళ్ళు కొంచెం పొటాటోస్ పెట్టారు. ఆ పొటాటోస్లో 3 keys ఉంటాయి అన్నమాట. ఆ 3 keys ఓపెన్ చేశాక ఏమంటే 2 bars ఉంటే ఆ కీస్ ఓపెన్ చేశాక ఒక జ్యూస్ ఉంటుందంట. అది ఎలా ఉంటుందో మనకు చెప్పలేదు. అది ఎలా ఉన్నా తాగాలి. ఎవరైతే ఫస్ట్ తాగి ఇట్లా 10 seconds ఇట్లా లేపి చూపిస్తారో వాళ్ళే డైరెక్ట్ టాప్ 15కి వెళ్ళిపోతారు అని చెప్పేసి చెప్తారనమాట. ఇంకా ఎవరెవరు రెడీ అంటే ఆల్మోస్ట్ అందరు లేచేస్తారు. అందరు లేచి ఒక్కొక్కరికి ఎందుకు ఇది ఇంపార్టెంట్ అని చెప్పేసి అందరిని అడుగుతారనమాట. ఒక్కొక్కరు చెప్తారు. ఎవరు తగ్గేటట్టు లేదని చెప్పేసి శ్రీముఖి డైరెక్ట్ ఫస్ట్ శైలజాని పిక్ చేసుకుంటుంది. పిక్ చేసి నేను ఇంకా ఎవరితో ఆడాలనుకుంటున్నావు అంటే, నేను ప్రియాంకతో ఆడాలనుకుంటున్నా అని చెప్పేసి ప్రియాంక ఆల్మోస్ట్ వస్తూనే ఉంటుంది అనమాట. బిందు మాధవ్ అండ్ నవదీప్ గారు ఆగు మీ ఇష్టం కాదు ఇక్కడ అని చెప్పేసి తను మసూద్ని పిలుస్తారనమాట. మసూద్ ఉన్నాడు కదా, అమ్మని పిలుస్తారు. అమ్మని పిలిస్తే ఓకే ఎలా అనుకుంటున్నావు అని చెప్పి వాళ్ళ ఒపీనియన్ అడుగుతారు. ఇంకా వాళ్ళు టాస్క్ అయితే స్టార్ట్ చేసేసారనమాట. బాయ్స్ వస్తారు ఫస్ట్. వాళ్ళకి వెజిటేబుల్స్ వేయాలి కదా, వాళ్ళ గ్లౌజెస్ కూడా ఇస్తారు. వెజిటేబుల్స్ వేయడానికి చరణ్ అండ్ మిథిలేష్ని ఇస్తారు. మిథిలేష్ వచ్చేసి శైలజాకి, చరణ్ వచ్చేసి మన అమ్మన్కి అనమాట. మిథిలేష్ చాలా చాలా మంచిగా వేసాడు అనమాట. ఈ చరణ్ అయినా కొంచెం సైడ్కి ఇలా వేస్తుంటాడు, కానీ మిథిలేష్ మాత్రం చాలా కరెక్ట్గా వేస్తాడు. ఇంకా వచ్చి ఇంకా వాళ్ళు జడ్జెస్ ఉండి నువ్వు అటు ఇక్కడ ప్లేసెస్ చేంజ్ అవ్వమని చెప్తారనమాట. ప్లేసెస్ చేంజ్ అవుతుంది. చరణ్ ఇక్కడ సైడ్కి వచ్చాక మళ్ళీ చరణ్ కరెక్ట్గా వేస్తాడనమాట. సేమ్ మిథిలేష్ ఎలా వేస్తాడో అలా వేస్తాడనమాట. ఇంకా నెక్స్ట్ కీస్ తీసుకోండి అని చెప్పేసి కీస్ తీసుకోమంటారు పొటాటోస్ నుంచి. మసూద్ బయటకు వచ్చేసాడు అనమాట.
బయటికి రాగానే అట్లా బయటికి రావద్దని చెప్పేసి కొంచెం గట్టిగా అరుస్తారు స్లిమ్‌కి. అందులోనే ఉండాలంటే అందులో నుంచి స్టార్ట్ చేయి అని చెప్పేసి స్టార్ట్ చేస్తారు. ఇద్దరికి ఫస్ట్ 2 కీస్ దొరుకుతాయి. లాస్ట్‌కి ఇద్దరికి దొరకదనమాట. బయటకొచ్చేసి తీయండి అనేసి నవదీప్ గారు చెప్తే ఫస్ట్ శైలజకి దొరుకుతది కీ అనేది. దొరకగానే ఫస్ట్ ఫాస్ట్ తీసేస్తది. తీసి తాగేస్తది. ఇంకా అప్పటికి మన అమన్‌కి దొరకదనమాట. దొరకదు. ఇంగ ఫైనల్‌గా తనే తాగేసి ఒక 10 సెకండ్స్ పట్టుకుంటది. ఇంకా అమన్‌కి కీసు లాస్ట్‌కి దొరికిన తర్వాతకి నంబర్స్ ఇట్లా ట్రై చేసుంటాడు. అప్పటికి తాగేసి విన్ అయిపోతదనమాట. సో, ఫస్ట్ టాస్క్‌లో ఆమె విన్ అయిపోయింది. ఇంకా తను డైరెక్ట్ టాప్ 15కి వెళ్ళిపోతదనమాట. మసూద్ బ్యాక్ టు సీట్ అనమాట. ఇంకా నెక్స్ట్ టాస్క్ వచ్చేసి ఫోన్ కాల్ అనమాట. ఈ ఫోన్ కాల్ ఏంటి అంటే మన అంటే సారీ, దానికంటే ముందు మీ లైఫ్‌లో ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? అది ఏంటి? ఆ స్టోరీ ఏంటి? అని చెప్పేసి అడుగుతారు. కొంతమంది ఇది చెప్తారనమాట. అందులో ఎవరెవరు ఉన్నారంటే మన సేనాధిపతి ఉన్నాడు కదా! లక్ష్మీ సేనాధిపతి తను, ఇంకా మన రోహిత్ నాయుడు, ఇంకా శివశ్రేష్ఠి వీళ్ళందరూ స్టోరీస్ చెప్తారు. చెప్పాక ఎవ్వరు వాళ్ళకి టాస్క్ చెప్తారు. ఫస్ట్ చెప్పకముందుకే ఇక్కడ రావాలి అని చెప్తే అందరొస్తారు. ఒక 4 మెంబర్స్ వస్తారనమాట. వచ్చాక వాళ్ళకి టాస్క్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఏంటి అంటే ఆల్రెడీ మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి మీ లైఫ్‌లోకి రమ్మని మీరు కాల్ చేసి అడగాలి. మీరు వాళ్ళని బెగ్ చేయాలి. మీరు మళ్ళీ నా లైఫ్‌లోకి రండి అనేసి చెప్పమంటారనమాట. అందరు దానికి యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఆ ఛాన్స్ ఎవరికి ఇస్తారంటే ఒక బెల్ పెట్టేసి ఫస్ట్ వాళ్ళు 1, 2, 3 అని కౌంట్ స్టార్ట్ చేయగానే ఎవరు ఫస్ట్ ఆ బెల్‌ని పట్టుకుంటారో వాళ్ళు కాల్ చేసి వాళ్ళ ఛాన్స్ అనమాట. ఫస్ట్ రోహిత్ నాయుడు పట్టుకుంటాడు. తను కాల్ లిఫ్ట్ చేయదు. తను వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సేనాధిపతి పట్టుకుంటాడు. తన కాల్ కూడా లిఫ్ట్ చేయరు. నెక్స్ట్ గాయత్రి పట్టుకుంటదనమాట. గాయత్రి కాల్ కూడా ఆన్సర్ చేయరు. ఇంకా లాస్ట్ మిగిలింది ఎవరు? ఇంకా శివశ్రేష్ఠినే కదా! తనకంటారు ఇంకా అది నీకే రాసిపెట్టుంది అని చెప్పేసి తను కాల్ అయితే చేస్తది. హలో అని అంటే ఆయన మాట్లాడతారనమాట. చాలా క్యూట్‌గా జరుగుతది కాన్వర్జేషన్. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నువ్వు నా లైఫ్‌లోకి మళ్ళీ రావాలనేసి అనుకుంటున్నాను. అసలు లిటరల్లీ ఆమె ఏడుస్తది. అసలు అది యాక్టింగ్ కాదు. రియల్‌గానే తన ఫీలింగ్స్ లాగా అనిపించింది నాకైతే. చాలా మిస్ అవుతున్నాను. నా లైఫ్‌లోకి రావాలి అనేసి లిటరల్లీ ఏడ్చేసేసి అసలు చాలా ఏడుస్తది. ఆయన ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఏంటి? ఎవరున్నారు నీతో పాటు అని అంటే ఇంట్లోనే ఉన్నా, ఎవ్వరు లేరు నాతో పాటు. సడన్‌గా నాకు గుర్తొచ్చి కాల్ చేశాను. ఇలా చేస్తున్నందుకు ఏమనుకోవద్దు. ఐయామ్ సారీ ఫర్ దట్. కానీ నా లైఫ్‌లోకి రావాలనుకుంటున్నా. వస్తావా నువ్వు? ఏమంటున్నావు? అనేసి అంటదనమాట. నువ్వే నన్ను వద్దనుకున్నావు. నేనైతే నీ లైఫ్‌లోకి రాలేను అనేసి చెప్తాడు. ఆమె కాల్ కట్ చేసేస్తది. కట్ చేసినాక చాలా ఏడుస్తది అసలు. ఇంకా జడ్జెస్ అందరూ అప్రిషియేషన్ ఇస్తారనమాట. అసలు గ్రేటు. ఏమంటదంటే నేనే అసలు వద్దు, గెట్ అవుట్ ఆఫ్ మై లైఫ్ అనేసి నేనే చెప్పాను. అసలు నా ఫేస్ కూడా చూపియకు అనేసి చెప్పాను. అట్లాంటి పర్సన్‌కి నేను కాల్ చేసి చెప్పాను అనేసి ఎమోషనల్ అయితది. ఏడ్చేస్తది. ఇంకా వాళ్ళు చాలా మెచ్చుకుంటారు. అసలు గ్రేట్ ఇలా చేయడం అని చెప్పేసి అనుకుంటారు. డైరెక్ట్ తనని ఇంకా టాప్ 15కి పంపించేస్తారనమాట. నెక్స్ట్ డేర్ ఏంటో తెలుసా? టాటూ అనమాట. టాటూ వేసుకోవాలి అనేసి చెప్తారనమాట. టాటూ ఎంతమంది వేసుకుంటారంటే అందరు లేస్తారు అసలు. మొత్తం లేచేస్తారు. నేను వేసుకుంటా అని చెప్పి ఒక 2, 3 మెంబర్స్ అపూర్వ గారు అండ్ అమన్‌కైతే ఆల్రెడీ టాస్క్ ఓడిపోయాడు కాబట్టి తనకు ఛాన్స్ లేదు. తను ఇంకొక 2 మెంబర్స్ లయ కూడా లేవదు. ఒక 2, 3 మెంబర్స్ 3 to 4 మెంబర్స్ లేవరు. మిగతా వాళ్ళంతా నిల్చుంటారు. ఐయామ్ రెడీ టు అని చెప్పేసి టాటూకి. ఇంకా అందరిని లేచారు ఏంటి నేను ట్విస్ట్ చెప్తా అని చెప్పేసి ఏమంటాడంటే డేర్ వచ్చేసి టాటూ వచ్చేసి ఫోర్ హెడ్ పైన వేసుకోవాలని చెప్తారు. ఫోర్ హెడ్ పైన అనగానే ఒక్క పర్సన్ డ్రాప్ అయిపోతుంది. మిగతా వాళ్ళంతా మళ్ళీ సేమ్ అట్లా అంతే స్ట్రాంగ్గా ఉంటారు. ఐఎమ్ రెడీ అని చెప్పేసి. ఇంకా నవదీప్ అయితే అసలు ఏం షాక్ అవుతారు. మళ్ళీ ఏమంటాడంటే ఫోర్ హెడ్ పైన ఏ పదమైనా ఇది అని కాకుండా ఫస్ట్ బిగ్ బాస్ 10 అని చెప్తారు. దానికి అందరు రెడీ అంటారు. మళ్ళీ నెక్స్ట్ వీళ్ళందరినీ మళ్ళీ వాళ్ళని డ్రాప్ చేయడానికి ట్రై చేశారు కదా. ఇంకా అని చెప్పేసి వాళ్ళకి ఏ వర్డ్స్ అయినా అగ్ని పరీక్ష 10 కాదు, ఏ వర్డ్స్ అయినా ఫోర్ హెడ్ పైన అని చెప్తారు. అంటే దాన్ని కూడా అసలు ఎవ్వరు తగ్గేదలే అన్నట్టే ఉన్నారు ఒక్కొక్కరైతే. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఏ వర్డ్స్ అయినా అంటే
ఫస్ట్ ఐఎమ్ లూజర్ అని చెప్తారు. ఐఎమ్ లూజర్ అంటే దాన్ని కూడా అసలు ఎవ్వరు కొంచెం కూడా అసలు వెనకడ వేయలేదు తెలుసా అందరూ. ఐఎమ్ లూజర్ అనేసి అంటారనమాట. ఇంకా దాని కూడా తగ్గలేరు అని చెప్పేసి లాస్ట్ వర్డ్ తూ నా బతుకు అని చెప్తారు. తూ నా బతుకు అంటే కూడా ఎవ్వరు దానికి వెనకడ వేయరు, దానికి కూడా అందరు రెడీగా ఉంటారు. ఇంకా వాళ్ళు లాస్ట్ అమ్మ అసలు బిగ్ బాస్ 10 ఇక్కడ కంటెస్టెంట్స్ కూడా 10 మెంబర్స్ ఉన్నారు, అసలు ఏంది వీళ్ళు ఏంది మనకి ఇంత టఫ్ ఇస్తున్నారు అనేసి అంటారు అనమాట. ఒక్కరు కూడా తగ్గరు అసలు, అంత స్ట్రాంగ్గా ఉన్నారు ఒక్కొక్కరు. బిగ్ బాస్కి వెళ్ళాలి అని చెప్పేసి ఒక్కొక్కరు ఎంత క్యూరియాసిటీ ఉంది, వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది మనకు అక్కడ తెలుస్తుంది. వాళ్ళు ఇచ్చే టాస్క్ అది ఎలాంటిదైనా సరే దే ఆర్ రెడీ టు అనమాట, దే ఆర్ రెడీ అసలు అలా చేశారు ఒక్కొక్కరు. ఇంకా ఫైనల్గా వాళ్ళకి ఏం చెప్తారంటే ఓకే 4 హెడ్ పైన కాదు ఇక్కడ ఆమె దగ్గర వేసుకోవాలి తూ నా బతుకు అని చెప్పేసి చెప్తారన్నమాట. ఇంకా సేమ్ చాలామంది ఏమంటారు, చాలామంది డ్రాప్ అయిపోతారు, చాలామంది ఇంకా ఏమంటారు బెల్ సిస్టమ్ పెడతారు. అయితే టాటూకి అందరు రెడీ అయినప్పుడు ఏమంటారంటే జడ్జెస్ ఆల్రెడీ 2 టాస్క్లు మన లేడీసే గెలిచారు. ఫస్ట్ శైలజ అండ్ నెక్స్ట్ స్టెస్టీ గెలిచింది కదా. సో ఈసారి బాయ్స్ ఛాన్స్ ఇద్దాము అని చెప్పేసి బాయ్స్ని పిలిస్తే ఫైనల్గా 3 మెంబర్స్ మిగులుతారు అనమాట. ఎవరెవరంటే రామకృష్ణ, వెంకటేష్ వైట్స్ అండ్ దీని పేరేమే హేమంత్, వీళ్ళు ముగ్గురు మిగులుతారు అనమాట. వాళ్ళకి సేమ్ బెల్ సిస్టమ్ పెడతారు. ఇంకా అందులో ఫస్ట్ వెళ్ళేసి రామకృష్ణ నిల్చుంటాడు అనమాట. సేమ్ ఇక్కడ కూడా నాకు ఏమనిపించిందంటే సేమ్ తను రెడీ అయిపోయాడు వేపించుకోవడానికి, టాటూ వేసి అతను కూడా పిలిపించారు. వేసేటప్పుడు కూడా నాకు అక్కడ కూడా అనిపించింది అంటే తూ నా బతుకు అనేది అసలు ఇది లైఫ్ టైం కదా. ఇప్పుడు తన ముందే గవర్నమెంట్ జాబ్ అనేది ఇంట్రెస్ట్ ఉందంటే తను చెప్తాడు అనమాట ఈ టాటూస్ ఎట్లా ఏంటి ఒక్కొక్కరి ఒపీనియన్ అడిగినప్పుడు ఒకవేళ గవర్నమెంట్ జాబ్ అప్పుడు ఇబ్బంది అవుతుందేమో, బట్ దట్స్ ఓకే, నేను బిగ్ బాస్ కోసం ఏమైనా చేస్తాను అనేది చెప్తారనమాట. చెప్పినప్పుడు ఇంకా తను నాకైతే అనిపించింది తను అక్కడైతే స్ట్రాంగ్గానే కూర్చున్నాడు, కానీ టాటూ వేసి అతను వచ్చేటప్పుడు అక్కడ వర్డ్ ఏమైనా చేంజ్ చేస్తారా లేదంటే ఏమంటలేని జడ్జెస్ అట్లనే సైలెంట్గా చూస్తున్నారు. అసలు నాకే టెన్షన్ అవుతుంది. వాళ్ళు మాత్రం బాగున్నారు, నేర్చుకునే అతను బాగానే ఉన్నారు, జడ్జెస్ బాగానే ఉన్నారు. నాకైతే భయం వేసింది. ఫైనల్గా టాటూ అయితే వేశారనమాట. టాటూ వేసినాక నాకేమనిపించింది అంటే ఇది ఒరిజినల్ కాదు, టెంపరీ పర్మనెంట్ టాటూ కాదు, టెంపరీ టాటూ అని చెప్తారేమో అనుకున్నా, చెప్పలేదు అసలు. అది ఏమంటారు పర్మనెంట్ టాటూనే. ఓ గాడ్ అనిపించింది. ఇంకా తను కొంచెం చెప్తాడు, తను సేమ్ డైరెక్ట్ టాప్ 15. అసలు రామకృష్ణ గురించి అసలు మనకి ఏమనిపించింది అందులో చూసినప్పుడు, కొంచెం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన జడ్జెస్ని కూడా అంత ఇంప్రెస్ చేయలేదు. ఒక్కటే దీని వచ్చింది తనకి. అట్లాంటిది ఆయన ఇప్పుడు టాప్ 15కి వెళ్ళిపోయింది. చూసాడు ఫేట్ అనేది ఎవరికి ఎలా ఉంటుందో తెలియదు అనమాట. డైరెక్ట్ వెళ్ళిపోవడమే అని అయితే నాకైతే అనిపించింది. అదనమాట. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి హెయిర్ కట్. ఈ హెయిర్ కట్ ఏంటి అంటే ఫస్ట్ హెయిర్ కట్ ఎవరో చేసుకుంటారంటే ఆల్మోస్ట్ అందరూ నేనేసి అనేసి అంటారు అనమాట. కానీ ఆ హెయిర్ కట్ ఓన్లీ ఫర్ గర్ల్స్ అనేసి చెప్తారనమాట. గర్ల్స్ అనగా మళ్ళీ ఆల్మోస్ట్ గర్ల్స్ అందరూ వస్తారు. వచ్చేసాక వీళ్ళేంటో అసలు వీళ్ళు అగ్ని పరీక్ష మనకే పెడుతున్నారు ఏంటి అనేసి అంటారనమాట. అన్నాక వాళ్ళకి హెయిర్ స్టైల్ ఇచ్చారనమాట. ఒక్కొక్కరికి కొంచెం మోడల్గా బాగుంటుంది. ఫస్ట్ హెయిర్ స్టైల్ కొంచెం స్టైలిష్గా బాగుంటుంది. అది ఎవరైనా వేయించుకుంటారో అని చెప్పేసి అంటారు అనమాట. మళ్ళీ ఇంకొంచెం షార్ట్గా ఉంటుంది అనమాట. దానికి ఒక డ్రాప్ అవుతారు, అపూర్వ గారు డ్రాప్ అవుతారు ఆ హెయిర్ కట్కి. ఇంకొకటి లాస్ట్ వచ్చేసి మొత్తం బాయ్ లాగా అనమాట. ఓన్లీ ఇక్కడ మనకి ఇట్లా స్టైలిష్గా తీసుకుంటారు, అది ఇక్కడ మంచిగా ఉండేసి ఇక్కడ మొత్తం లైక్ గుండు లాగా ఉంటుంది. నేను ఇక్కడ పక్కన ఫోటో పెట్టడానికి ట్రై చేశాను అని చెప్పేసి అంటే ఇంకా దానికి కూడా అందరు రెడీ అవుతారు. ఇంకా వాళ్ళకి సేమ్ మళ్ళీ ఆ బెల్ ఉంది కదా, అదే బెల్ పట్టుకోవాలి అంటే ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతారు. లాస్ట్కి ఒక్క అమ్మాయిని వెళ్తుంది, అదే బాగి తుళ్ళూరు ఉంది కదా, తను మాత్రమే మిగులుతుంది అనమాట. నువ్వు చేసుకుంటావా అసలు నిజంగా ఓకేనా నీకు అనేసి అంటారనమాట. అంటే ఇంకా తను ఏమంటుందంటే చేసుకుంటాను పర్లేదంటే, మరి మీ ఆయన నిన్ను గుర్తుపట్టడో అంటే పర్లేదు నా వాయిస్ చూసి గుర్తుపడతాడు మా ఆయన అనేసి అంటుంది అనమాట. తన డేరింగ్కి అయితే హ్యాట్స్ ఆఫ్. నాకైతే ఎపిసోడ్ చూసినంత సేపు చేసే ముందు ఇక స్టాప్ అంటారేమో, చేసే ముందు ఇక స్టాప్ అంటారేమో, నాకైతే అలానే అనిపించింది. అసలు స్టాప్ అని అనట్లేరు, రియల్గానే వచ్చాడు సెలూన్ నుంచి ఆ పర్సన్ వచ్చాడు.
కట్ చేసాడు అసలు హెయిర్ అంతా. అసలు అబ్బా! అసలు తను మాత్రం ఒక డ్రాప్ వాటర్ గూడా కార్చలేదు తెలుసా? ఆ ప్లేస్‌లో నేనుంటే మాత్రం డెఫినెట్‌లీ ఏడ్చేదాన్ని. అసలు చాలా ఏడ్చేదాన్ని. కొంచెం గూడా ఏడవలేదు. నవదీప్ గారు హెయిర్ కావాలా? ఏమొద్దా అంటే, లేదు సార్ నేను నా గుర్తుకు ఐ మీన్ మెమరీగా ఉంచుకుంటాను. నాకు కావాలనేసి అంటారనమాట. అన్నాక తీసేసుకుంటారు. తన హెయిర్ కట్ అయితే అసలు చూపిస్తారు. చాలా బావుంటదసలు నిజంగా. కొంచెంమందికి ఇప్పుడు కొంచెం హెయిర్ తీస్తే కొంచెం ఆడ్‌గా ఉంటారు. కొంచెం మంచిగా కనిపియదు కదా! కానీ ఇన్‌స్టెంట్‌గా అసలు తన లుక్ మాత్రం చాలా బాగుంది తెలుసా! ఎంత బాగుందో అసలు. ఇంకా ఒకసారి నీ ఫేస్ ఎలా ఉందో చూపిద్దాం అని చెప్పేసి బ్యాక్ సైడ్ తను పిక్కేసారనమాట. చూడగానే ఏడ్చేస్తది. అసలు సేమ్ నేను మా మమ్మీ లాగానే ఉన్నా. నేను మా మమ్మీ లాగానే ఉన్నా. మా మమ్మీ నా ఇంటర్ వరకు సంథింగ్ కొంచెం ఎమోషనల్ స్టోరీ అనేది షేర్ చేసుకుంటది. ఆమె నా హెయిర్ పోయిందని బాధపడట్లేదు. నేను మా మమ్మీ లాగానే ఉన్నా. నేను మా మమ్మీని ఎప్పుడు తలుచుకోదు అని ఏడవద్దు, మా మమ్మీని తలుచుకొని ఏడవద్దు అనుకోని ఉంటా. కానీ ఇప్పుడు నేను సేమ్ మా మమ్మీ లాగానే ఉన్నా అనేసి చాలా టైమ్స్ అనేసి ఎమోషనల్ అయితది. ఫైనల్‌గా తను అందరూ తనని అప్రిషియేషన్ ఇస్తారు. లిటరల్లీ ఒక అమ్మాయి అయితే తనని చూసి ఏడ్చేసేది. తను చెప్తుంటుంటే తన హెయిర్ పోయింది కదా! ఏడుస్తది ఒక అమ్మాయి అయితే. ఇంకా తను డైరెక్ట్ టాప్ 15 అనమాట. ది లాస్ట్ టాస్క్ అనమాట. ద లాస్ట్ డేర్ అసలు. ఇదేంటి అసలు హైలైట్. దీనికి కూడా ఎంతమంది రెడీ అంటే 14 మెంబర్స్ ఉన్నారు. ఓన్లీ 1 పొజిషన్ ఉంది. అది ఓన్లీ అంటే 2 ఎపిసోడ్స్ లాగా చేస్తున్నారు ఈ డే ఆర్ డై అనమాట. అయితే ఈ 14 మెంబర్స్ ఓన్లీ 1 పొజిషన్ ఉంది టాప్ 15కి వెళ్ళడానికి. కానీ అది ఏంటంటే ఫేట్ గురించి ఫేట్ ఎంతమంది నమ్ముతారంటే ఆల్మోస్ట్ అందరూ హ్యాండ్స్ రేజ్ చేస్తారు. ఇంకా నేను చెప్తాను కాన్సెప్ట్ చెప్తాను. తొందరపడి ఎవ్వరు డైరెక్ట్ హ్యాండ్స్ రేజ్ చేయదు. ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. అండ్ మీరు ఒకవేళ రేజ్ చేసినా కూడా నేను ఒప్పుకోను అనేసి చెప్తారనమాట. మీరు టైం తీసుకొని ముందుకు రండి అనేసి చెప్తారనమాట. అయితే ఇంకా కెన్ ఐ హ్యావ్ ద టేబుల్ అని చెప్పేసి టేబుల్ తెప్పించి 4 ఎన్విలాప్స్ చేస్తాననమాట. అందులో ఏంటంటే డైరెక్ట్ 2 ఎన్విలాప్స్ ఉంటాయి. డైరెక్ట్ ఎగ్జిట్ 2 ఎగ్జిట్స్ ఉంటాయి. 2 టాప్ 15 ఎన్విలాప్స్ అనేసి ఉంటాయన్నమాట. అయితే ఈ ఫేట్ అనే డేర్ ఏంటిదంటే మన తలరాతని మనమే రాసుకోవాలి. ఇప్పుడు అక్కడ మనకి 2 కంటెస్టెంట్‌కి పెడతారు ఈ డేర్ అనేది. ఇప్పుడు అక్కడ 4 ఎన్వెలప్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు ఫస్ట్ ఛాన్స్ నీకు ఏమని ఇస్తారు? డేర్ ఇస్తారు కదా! ఏదైనా కలర్ చూజ్ చేసుకోమన్నప్పుడు నీకు ఎగ్జిట్ అని వచ్చిందనుకో, యు ఆర్ బై బై టాటా హోమ్ అనమాట. ఒకవేళ టాప్ 15 అని ఉంటే డైరెక్ట్ టాప్ 15కి వెళ్ళకుండా అక్కడ హోల్డ్‌లో ఉంటారనమాట. మళ్ళీ ఆ మెంబర్స్ తోటి మనం మళ్ళీ పోటీ చేయాలన్నమాట అనేసి చెప్తారనమాట. దానికి ఎవరెవరు వస్తారంటే హేమంత్ అండ్ వెంకటేష్ వైబ్ అనేసి వస్తారు. ఇంకా ఆ డేర్‌కి వాళ్ళకి 4 ఎన్వలప్స్ ఇస్తారనమాట. ఆరెంజ్, పింక్, బ్లూ అండ్ యెల్లో. ఆ డేర్‌కి ఎవరైనా రెడీయా అని చెప్తే ఎవ్వరు రారు. ఒక 2 మెంబర్సే వస్తారనమాట. వెంకటేష్ అండ్ హేమంత్ వాళ్ళిద్దరే వస్తారు. ఇంకా అసలు గ్రేట్ అనే అనిపించింది నాకైతే. ఇంకా వాళ్ళకి అక్కడికి వచ్చాక ఎవరికి ఏ కలర్స్ ఇష్టం అని అంటే హేమంత్ వచ్చేసి ఆరెంజ్ అని చెప్తాడు. మన వెంకటేష్ వైపు వచ్చేసి యెల్లో కలర్ సంథింగ్ ఏదో చెప్తాడు. ఇంకా ఫస్ట్ ఇద్దరు ఒక ఎన్విలాప్ చూస్ చేసుకోమన్నప్పుడు హేమంత్ వచ్చేసి ఆరెంజ్ చూస్ చేసుకుంటాడు. మన హేమంత్ వచ్చేసి ఆరెంజ్ అండ్ వెంకటేష్ వచ్చేసి యెల్లో పిక్ చేసుకుంటారు అనమాట. చేసుకుని ఇద్దరు ఓపెన్ చేస్తే ఇద్దరిలో ఎగ్జిట్ అనేది వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ ఎగ్జిట్ వచ్చింది కాబట్టి మీరు మళ్ళీ ఫేస్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి ఒక ఫేస్ ఆఫ్ ఇస్తారు అనమాట. ఆ ఫేస్ ఆఫ్ ఏంటని చెప్పేసి ఒక మొత్తం బురద ఒక చిన్న ట్రేలో, చిన్న అంటే కొంచెం పెద్దగానే ఉంటుంది, అందులో మొత్తం బురద వేసేసి అందులో పార్ట్స్ ఉంటాయి అన్నమాట కొన్ని. ఆ కార్డ్స్‌లో ఎవరికైతే ఫస్ట్ గ్రీన్ దొరుకుతుందో వాళ్ళు టాస్క్ విన్, మిగతా వాళ్ళు ఎగ్జిట్ అయిపోవాలి. ఇంకొకరు డైరెక్ట్ టాప్ 15కి రాకుండా అక్కడ హోల్‌లో ఉంటారు అనేది చెప్తాడనమాట. చెప్పినప్పుడు తనని అంటారు వెంకటేష్ వైబ్ గురించి. యాక్చువల్‌గా నేను ఇది రివ్యూలో ఒక ఎపిసోడ్‌లో ఈయన గురించి చెప్పలేదు. వెంకటేష్ గురించి ఏంటంటే, నీకు వచ్చే టైంలో ఎవరిలాగా ఇష్టం, పుట్టడం ఎలా ఇష్టం అని అంటే నాకు పందిలాగా ఇష్టం అనేసి ఆయన బయోలో రాశాడనమాట. దానికి జడ్జెస్ అంతా ఎస్పెషల్లీ బిందు మాధవ్ గారు అయితే కొంచెం డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ పెట్టేసి ఏంటి పందిలాగా పుడతావా ఎందుకు అనేసి అని అంటే
నాకు అది ఏమి ఉండదు, మంచిగా తింటాయి, డైరెక్ట్ పోయి పొరలొచ్చు అనేసి చెప్తాడనమాట. ఆయన చెప్తుంటే నాకు అసలు డిస్గస్టింగ్గా అనిపించింది. అఫ్కోర్స్ అది ఆయన పర్సనల్ ఒపీనియన్, బట్ నాకు అంత నచ్చలేదు. ఇంకా చెప్పేసి తనకి అట్లా సేమ్ నువ్వు పందిలాగానే యాక్టింగ్ చేయాలని చెప్పేసి తనకి అది మొత్తం బుడిద ఇచ్చేసి చేయిస్తాడు. అసలు ఏం పందిలాగానే చేయిస్తాడు, అసలు అసలు ఎట్లనో అనిపించింది. ఇప్పుడు సేమ్ అదే రావడం వల్ల జడ్జెస్ అంటే నీకు ఏదైతే ఇష్టమో అదే వచ్చింది, టాస్క్ డెఫినెట్లీ విన్ అవ్వాలనేసి అని చెప్తారనమాట. బట్ ఫైనల్లీ వెంకటేష్ గారికి దొరకదు. నీకు ఏదైతే నచ్చిందో అదే నీకు ఫేట్ సహకరించలేదు అని చెప్పేసి వాళ్ళు అంటారనమాట మాట. హేమంత్ మాత్రం బ్యాక్ టు సీట్, నువ్వు గెలిచినందుకు కంగ్రాచులేషన్, బట్ టాప్ 15కి వెళ్ళావు, మళ్ళీ నువ్వు ఫైట్ చేయాల్సి ఉంటుంది ఫర్దర్ రౌండ్లో అని చెప్పేసి అంటారనమాట. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇది అండి, కొంచెం ఇంట్రెస్టింగ్గానే బాగుంది. ఇంకా రేపు ఏమొస్తారో తెలియదు, బట్ రేపు లాస్ట్ ఎపిసోడ్ అనమాట. ఎవరో టాప్ 15లో ఉంటారు అనుకుంటున్నారు. ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళలో మీకు ఏమనిపించింది అనేసి నాకు కింద కామెంట్లో చెప్పండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా మీకు ఏమైనా అనిపిస్తే దాన్ని కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్, అయితే సైనింగ్ ఆఫ్, మీ మానస సాయికుమార్. Hi guys. లైక్, షేర్, సబ్స్క్రైబ్. Like, షేర్, share, సబ్స్క్రైబ్. subscribe. బాయ్ బాయ్, Bye bye. టేక్ కేర్. Take